హాయ్ గైస్, మీకు ఈరోజు అయితే ఒక బ్యూటిఫుల్ లొకేషన్ చూపించబోతున్నాను. నేమ్ అయితే చూసేశారు కదా, దాని పేరు వచ్చేసి హ్యామ్లాక్ గాడ్స్ రిజర్వేషన్. ఈ లొకేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేశానంటే రోడ్ సైడ్ నుంచి పాస్ అయిపోతున్నాను, నాకు అలా వాటర్ సౌండ్ వినిపించింది. ఖచ్చితంగా వెళ్ళి చూద్దాం అనుకున్నాను, వచ్చేసాను. నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది ఆ వాటర్ సౌండ్ ఏంటంటే, క్రేజీ అనిపిస్తుంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ లొకేషన్ టు వాచ్ గైస్, ఫిల్డ్ విత్ గ్రీనరీ. అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంది వ్యూ మాత్రం. దీనమ్మ జీవితం, అసలు ఈ వాటర్ సౌండ్ అంటే పిచ్చెక్కిపోతుంది. తర్వాత సంగతి అసలు ఈ వ్యూ పాయింట్ అయితే చాలా అంటే చాలా నచ్చేసింది నాకైతే. అలా వాటర్ పడుతుంటే అసలు చాలా బాగుంది. నాకైతే కొంచెం పైత్యం ఎక్కువైపోయింది, నా ఆనందం తట్టుకోలేక నేను అలా ఒక వీడియో తీసుకుంటున్నాను. ఇంకా లేట్ ఎందుకు, పద వెళ్ళి చూసేద్దాం మొత్తం. అనుకున్నంత అయితే ఏం లేదు కానీ ఓకే, పర్లేదు. అలా నడుచుకుంటూ వెళ్తుంటే చాలా పీస్గా ఉంది, అది మాటల్లో చెప్పలేనంత. చాలా అంటే చాలా ఫుల్ గ్రీనరీతో నిండిపోయి ఉంది. ఒక పక్షి తగిలింది, కీచ్ 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 అనే శబ్దం చేస్తుంటే వినసొంపుగా ఉంది, వింటుంటే చాలా బాగుంది. ఇంట్లో కూర్చొని ఏం చేస్తావురా ఆజాము, బయటికి రా, బయటకు వచ్చి చూడండి. అసలు కొంచెం ఆ స్క్వరెల్ చూసారు ఎంత క్యూట్గా ఉందో. ప్రకృతిని ఆస్వాదించండి గాయస్, అలా బయటికి రండి. ఇంకా చూసేది చాలా ఉంది, పద వెళ్ళి చూసేద్దాం. ఈ బ్రిడ్జ్ పేరు వచ్చేసి ఎకో బ్రిడ్జ్ గాయస్. మీరు స్టార్టింగ్లో బోర్డులో చూసారు కదా, ఈ రైట్ సైడ్ లేదో వ్యూ పాయింట్ కనిపించింది, వెళ్ళి చూసేద్దాం. ఏదో స్టెప్స్ కనిపిస్తున్నాయి, వెళ్దాం. దిగుతున్నా వారే వా, ఏమన్నా ఉందా అసలు. ఒరే ఆజామో లగెత్తరోయ్. ఈ వ్యూ పాయింట్ అయితే చాలా క్రేజీ ఉంది అసలు, ఫుల్ గ్రీనరీ ఉంది. సమ్మర్ కాబట్టి ఇప్పుడు ఈ బ్రిడ్జ్ వచ్చేసి 2 ఊర్ల మధ్య కట్టారు. ఒక ఊరి పేరు న్యూటన్, ఇంకొక ఊరి పేరు నీదం. ఈ బ్రిడ్జి కింద పారే నది పేరు చార్ల్స్ రివర్. బ్రిడ్జి కింద మీరు ఏం అరిచినా ఏం మాట్లాడినా రీసౌండ్స్ మనకే వినిపిస్తున్నాయి. చాలా క్రేజీ ఉంది. చూడండి, ఆనందం తట్టుకోలేక మళ్ళీ ఇంకొక వీడియో. వెలిగిపోతున్నా అలా, మాటల్లో చెప్పలేని ఆనందం. సరలే పద, ఇంకా చూడాల్సింది చాలా ఉంది. బ్రిడ్జ్ ఎక్కాలి, ఇంకా చాలా ఉంది. ఎంత మాత్రం బాగుంటే బ్రిడ్జ్ ఇక్కడే ఉండిపోతాం ఏంటి. బ్యూటిఫుల్ బ్రిడ్జ్ గైస్, ఏ మాటగా మాట. మంచి ఆర్చ్లా కట్టాడు, చాలా పెద్ద బ్రిడ్జ్. ఆ నురుగు కనిపిస్తుంది కదా, ఆ నురుగు దగ్గర నుంచి ఇంకొక వాటర్ ఫాల్ పాస్ అవుతుంది. అది బ్రిడ్జ్ ఎక్కి లెఫ్ట్ సైడ్ నుంచి అక్కడ చూడొచ్చు అనమాట ఆ వ్యూ పాయింట్. ఏంటి గైస్ ఇది ఎల్లో కలర్లో ఇక్కడ వాటర్లో, చాలా వింతగా ఉంది. మీకు తెలిస్తే కామెంట్ చేయండి కామెంట్లో, నాకైతే తెలీదు. ఇంకా ఆలస్యం ఎందుకు, పద పైకి వెళ్ళిపోదాం. బ్రిడ్జ్ పైకి వెళ్ళి వ్యూ పాయింట్ అయితే చూసేద్దాం. క్రేజీ అనిపిస్తుంది వెళ్తుంటే. ఈ చిన్న రాళ్ళు, ఈ స్టెప్స్ దగ్గర చాలా గ్రీనరీగా ఉంది. పైకి ఎక్కిన తర్వాత అయితే వ్యూ పాయింట్ ఇది మొత్తం పచ్చదనంతో నిండిపోయింది అన్నమాట. ఈ బ్రిడ్జ్ కట్టిన ఆర్కిటెక్ట్ పేరు జార్జ్. ఇది 1875 నుంచి 77 మధ్యలో కట్టారు. అమెరికాలోనే టాపీ పనిచేసి కట్టిన అతి పెద్ద 2వ బ్రిడ్జ్ కింద పేరు పొందింది. 1880లోనే ఇది నేషనల్ హిస్టారిక్ ప్లేస్ కింద గుర్తించబడింది. ఆ వాటర్ చూడండి గైస్, చాలా చాలా బాగుంది. నాకైతే ఇవి చాలా నచ్చేసింది. ఒరే ఆజామో లగెత్తరోయ్, చూసావా నా ఆనందం తట్టుకోలేనంత. సరలే మరీను కాకపోతే నాకైతే వెనక ఆకాశము ఆ మబ్బులు నాకు చాలా చాలా నచ్చేసాయి. ఇది మొత్తం 23 ఎకరాల పార్క్. దీని అమ్మ జీవితం, ఈ అమెరికా ఫ్లాగ్ చూస్తే ఆ కిక్కే వేరే హే. థ్యాంక్స్ వెరీ మచ్ గైస్, ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.